గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇక్కడ పేర్ని నాని రాష్ట్రంలో అంటే అంటే మేబీ అధికార పక్షంలో ఉన్నప్పుడు ఆయనే ఎవరైనా ప్రతిపక్షాలు మాట్లాడంగానే తగుదనమ్మా అంటూ ప్రెస్ మీట్ పెట్టేవాడు, ముందుగా స్పందించేవాడు అనమాట, నిజాయితీకి నిలువుటద్దం లాగా. అలాగే ఎవరినైనా బూతులు తిట్టాలన్నా ముందు ఆయనే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళంతా వీళ్ళంతా ఏదేదో అనేసి మాట్లాడుతూ ఉండేవాడు. అలాగే అవును. తర్వాత ఇప్పుడు ఆ ప్రతిపక్షం పాత్ర తీసుకున్నా కూడా ఆయనేం ప్రెస్ మీట్లు పెట్టేవాడు. సో ఇప్పుడు మరి పీడిఎస్ బియ్యం మీద ఎందుకు దాక్కున్నాడు ఎలకలాగా అర్థం కాల. అంటే గోడౌన్స్ వాళ్ళ ఆవిడ పేరు మీద, పేరుని జయసుధ పేరు మీద చాలా గోడౌన్స్ ఉన్నాయి, అందులో పీడిఎస్ బియ్యమే అవి నిల్వలు ఉన్నాయని అధికారులు గుర్తించడం జరిగింది. కాదు కాదు అదేదో మిషనరీ ప్రాబ్లం, దానివల్లే కొలతల్లో తేడా వచ్చాయి, దానివల్లే అంటే 185 టన్నులు తేడా వస్తాయండి కొలతల్లో. ఆరలేదు, పచ్చిగా ఉన్నాయి, అట్లున్నాయి ఎట్లున్నాయి అని చెప్పి 185 టన్నులు వస్తాయి ఆ తేడా. సో ఏదో ప్రస్తుతానికి కవర్ చేయాలని చూశారు. సరే మొత్తానికి లెక్క కడతాను, ఎంత ఎంత తేడా వచ్చిందో దానికి దీనివల్ల అని ఏదో వివరణ ఇవ్వడానికి ట్రై చేశారు. కానీ వీళ్ళు పక్క ఆధారాలతో అధికారులు గట్టిగా వచ్చి బిగిసేసరికి ఇది ఎక్కడ మెడకు చుట్టుకుంటుందో నాకు అని చెప్పి ఆ మొహం చాటేశారు. అంటే ఇప్పుడు ఎప్పుడు ముందు కూర్చొని మాట్లాడే ప్రెస్ మీట్ పెట్టే నువ్వు ఆయన విషయం వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళాడు? మాట్లాడాలి కదా ధైర్యంగా వచ్చి, ఏ తప్పు చేయకపోతే ఇప్పుడు అధికారులు వచ్చిన అరెస్ట్ చేసినా నీ ఇప్పుడు నీ నీ మాట్లాడితే దగ్గర ఆధారాలు అన్ని ఆ, అడుగుతారు. మీడియా అడుగు సమావేశంలో ఎక్కడికి వెళ్ళింది, మరి ఏం అన్ని జరిగింది, అడిగినప్పుడు మాట్లాడాలి కదా, అన్ని ఆయన నువ్వు ఏ చెప్పలేరు, తప్పు అందుకని చేయనప్పుడు పారిపోయారు. నిజాయితీగా. అదే ఇప్పుడు పారిపోయాడంటే అర్థం ఏంటి? అతను తప్పు చేశాడని. అదే ఏ తప్పు చేయలేదు అని అనే అని ఒకవేళ ఆయనకు నమ్మకం ఉంటే నేనేం చేయలేదు, నేనేం అంటే అతను నిజంగా చేయకపోతే నిలబడేవాడు. అలాగే ప్రెస్ మీట్ పెట్టేవాడు, ఏం అడుగుతాడు అడగండి, ఇదిగోండి నా దగ్గర ఆధారాలని మాట్లాడేవాడు. ఇవన్నీ మాట్లాడకుండా మొహం చాటేస్తున్నాడంటే అర్థం ఏంటి? పందికొక్కులాగా పడి ఇన్ని సంవత్సరాలు, 3 సంవత్సరాలు రేషన్ బియ్యం అడ్డగోలుగా అమ్ముకొని తిన్నారని అర్థం. ఈ అమ్ముకొని తినిన వాళ్ళల్లో వైసీపీ నాయకులందరూ ఉన్నారు. 48,000 కోట్ల బియ్యం అమ్ముడు పోయినాయి అంటే దీన్ని బట్టి నిన్న కూడా చూడండి, అక్కడ సీపోర్ట్ లో కాకినాడ సీపోర్ట్ లో ఇంకా బియ్యం ఎక్స్పోర్ట్ అవుతుందని తెలిసి హుటాహుటిన అధికారులు వెళ్ళి టెస్ట్ చేశారు. అంటే ఏ కంటైనర్ వెళ్తున్నా కూడా, ఈవెన్ ఖాళీ కంటైనర్ వెళ్తున్నా కూడా భయం వేసే పరిస్థితికి అధికారులు వచ్చారు. ఆ కంటైనర్ ఏం మోసుకెళ్తున్నారో, మళ్ళీ బియ్యమే ధరలిస్తున్నారేమో అని అప్రమత్తమైన పరిస్థితి. నిన్న 145 టన్నుల బియ్యాన్ని గుర్తించారు. కాకపోతే అవి ఇది పీడిఎస్ రైస్ కాదు అని చెప్పి మరి దాటిని వదిలేయడం జరిగింది. మూడు మూడు బియ్యం ఏదో సంథింగ్ అని చెప్పి. ఇప్పుడు ఇక్కడ ఇంకొక కొత్త లాజిక్ కూడా నేర్చుకున్నారండి. ఈ దొంగతనం చేసే ఈ మిల్లర్ దీన్ని కూడా పీడిఎస్ బియ్యాన్ని కంప్లీట్